హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దమయంతి ముందే ప్రియాని చంప పగలగొట్టిన రాధ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఎందుకు ప్రియాని రాధ కొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామలింగం అయితే ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రామలింగాన్ని అందరూ కూడా నిలదీసి అడుగుతూ ఉంటారు. విక్రమ్ రాధ పెళ్ళికి నాకు చాలా అనుమానాలున్నాయి. అసలు వాళ్ళ పెళ్లి జరిగే గుడిలో నువ్వెందుకున్నావు? అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని నీకు ముందే తెలుసా? తెలిసి మాకెందుకు చెప్పలేదు? కావాలని నువ్వు కూడా మమ్మల్ని మోసం చేశావా? నిన్నెప్పుడు పరాయవాడిలా చూడలేదు, ఈ ఇంటి మనిషిగానే చూశాం కదా. నువ్వు కూడా ఇంటికి ద్రోహం చెయ్యాలనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య. అప్పుడు ఇక రామలింగం అయితే, అయ్యో అంకుల్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు వాడు ఈ విషయం నాకు చెప్పలేదు. కానీ రాధా విక్రమ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారన్న విషయం అయితే తెలుసు. కానీ వీళ్ళిద్దరు గుడిలో ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం నాకు తెలీదు అని అంటూ ఉంటాడు రామలింగం. ఏంటి, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రియ. ఇంతలో రాధ అయితే స్విమ్మింగ్ చేస్తున్న విక్రమ్ దగ్గరికి వెళ్ళి, రామలింగం అన్నయ్యని ఈ పెళ్ళిని నీకు తెలిసే జరిగింది కదా అని అందరూ కూడా పాపం అన్నయ్యని చాలా మాటలు అంటున్నారు. ఇప్పుడు అన్నయ్య కంగారులో అగ్రిమెంట్ పెళ్ళి ఇది నిజమైన పెళ్ళి కాదని చెప్పేస్తే అసలుకే మోసం వస్తుంది అని రాధ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక విక్రమ్ అయితే ఇక తొందరగా రాధ అన్న మాటకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అసలు రామలింగాన్ని ఎందుకంటున్నారు మీరు? తనకి పెళ్లి గురించి తెలీదు అని అంటూ ఉంటాడు. విక్రమ్ అయితే, నేను రాధా ప్రేమించుకున్న విషయం చెప్పాను, కానీ ఇలా పెళ్లి చేసుకుంటామని నేను తనకి చెప్పలేదు అని అంటూ ఉంటాడు. అసలు మీరిద్దరూ ఎప్పుడు ప్రేమించారు? ఎప్పుడు ప్రేమించుకొని ఒకరికొకరు ఎప్పుడు ఒకటవ్వాలనుకున్నారు? అసలు నాకు తెలిసి ఈ రాధ పరిచయమే నీకు ఎన్నో రోజులు అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రియ అయితే విక్రమ్ని. మేమిద్దరం చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం, అందుకని నేను కావాలనే వాళ్ళ టీ కొట్టు ముందు ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా వెళ్ళాను. కావాలని అక్కడ డ్యూటీ వేయించుకున్నాను. ప్రతిరోజు తనని చూడొచ్చు కదా అని ఎప్పుడో తనని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. తను అలాగా బైక్ మీద వెళ్తూ ఉంటే అప్పుడు నేను చూశాను అని అంటూ ఇంకేదేదో స్టోరీ అయితే చెప్పేస్తూ ఉంటాడు విక్రమ్. ఆ స్టోరీ అంతా విని రాధ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, వీడి దగ్గర చాలా సెకలున్నాయి, ఎంత స్టోరీ అల్లేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రాధ. అప్పుడే మరి ప్రియాని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఎందుకు నువ్వు ఈ విషయాలన్నీ బయట పెట్టలేదు అని అడుగుతూ ఉంటాడు రామచంద్ర. అసలు నా అభిప్రాయం ఎవరు అడిగారు మావయ్య? ఎవరైనా నీకు ప్రియా ఇష్టమేనా? మరి ప్రియాతో నువ్వు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావని ఎవరు అడిగారు? ఎంతసేపు ప్రియాని అడిగారు తప్ప నన్ను ఎవరైనా అడిగారా? అడగలేదు. నా సంతోషం మీకు అవసరం లేదు. కేవలం ఈ ఇంటికి నేను అల్లుండి కావాలి అంతే. ఈ ఇంటికి ఇక ఎలాగో నేను ప్రియా కాబట్టి మిగిలింది. మా ఇద్దరిని కూడా మీరు పెళ్లి చేసి ఒకటి చేయాలనుకున్నారు, కానీ మాకంటూ మనసులుంటాయి, మాకంటూ కూడా ఇష్టాలుంటాయి కదా అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. అందుకని మీరు ఎలాగో రాధతో అమ్మాయి పేదింటి అమ్మాయి అని పెళ్ళికి ఒప్పుకోరు. నేను దొంగతనం పెళ్లి చేసుకొని ఇక దొంగ పెళ్లి చేసుకొని తనని నా దాన్ని చేసుకున్నాను, నా భార్యగా ఇంట్లోకి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు విక్రమ్. ఇక ఇంతకన్నా క్లారిటీ మీకు అవసరం లేదనుకుంటా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ప్రియ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ రాధని వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను అని ప్రియ కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక రామలింగం, విక్రమ్, రాధ ముగ్గురు కూడా బయట నుంచొని ఉంటారు. రేయ్, అసలు ఏ స్టోరీ అల్లావురా? నీకన్నా రాధ బెటర్ కదరా, కొంచెమన్నా తప్పు చేసామనే ఫీలింగ్లో ఉంది. నువ్వు తడబడకుండా అబద్ధం చెప్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటాడు రామలింగం. ఏమో బావా, నాకు బాగా అలవాటైపోయింది అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. అలవాటైపోతుంది, ఇంతమందిని బాధ పెట్టి ఇప్పుడు నీకు ఆనందంగా ఉందంటున్నావా అని రాధ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రామలింగం అయితే, చూడమ్మా రాధ, మీది అగ్రిమెంట్ పెళ్ళని వీళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. అనుమానం వస్తే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తారు. దాంతో ఇక మీ నాన్న శాశ్వతంగా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు చేసిన త్యాగానికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుందమ్మా అని అంటూ ఉంటాడు రామలింగం. కానీ మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు. అటు మీ నాన్న ఒంటరిగా జైల్లో ఉన్నాడు, ఇటు మీ అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంది.
నువ్వు కూడా మీ అమ్మకి తోడు లేవు, వచ్చేసావు ఇంటికి అని అంటూ ఉంటాడు రామలింగం. మీరు చెప్తుంది నిజమే అన్నయ్య. అమ్మకి నేను తోడుగా ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో ఇలా అమ్మని మోసం చేసి నేను ఇలా పెళ్లి చేసుకోవడం కూడా తప్పే అని అంటూ ఉంటుంది. రాధా, నువ్వు దిగులు పడుకో, మీ అమ్మగారిని ఇక్కడికే తీసుకొస్తాను అని విక్రమ్ అంటూ ఉంటే, వద్దు బాబు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఇప్పటికీ అందరూ నా మీద కోపాలతో రగిలిపోతున్నారు. ఇప్పుడు మా అమ్మని తీసుకొస్తే నన్ను అనే మాటలు విని మా అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది. రాధ అయితే, మా అమ్మకి ఏదోలాగా నేనే నచ్చ చెప్పుకుంటాను, తను నన్ను అర్థం చేసుకుంటుంది, మీ వాళ్ళలాగా మా అమ్మ అర్థం చేసుకోకుండా ఉండదు అని అంటూ ఉంటుంది రాధ. తర్వాత ఇక రాధ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక పద్మ అయితే ఇక రాధతో మాట్లాడకుండా కూర్చొని ఉంటుంది. అమ్మా, నాతో మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడు, నేను చేసింది తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చిందమ్మా అని అంటూ ఉంటుంది. రాధ ఆ మాట విని అప్పుడే, ఎందుకు రాధమ్మా నన్ను ఎంత మోసం చేశావు, ఎందుకు మోసం చేసి ఇలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక రాధ అయితే, నాన్న కోసమమ్మా, నాన్నని నా భర్తే విడిపిస్తాడని నేను గట్టిగా నమ్మాను కాబట్టి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది రాధ అయితే. మీ నాన్న కోసం చేసుకున్నావా అంటే మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా అని అడుగుతూ ఉంటుంది పద్మ. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నామమ్మా, తర్వాత నాన్న జైలు నుంచి వచ్చాక ఈ మాట చెప్దామనుకున్నాము, ఇంతలో నాన్న అరెస్ట్ అయ్యాడు. నాన్న అరెస్టుని వెంటనే బయటికి తీసుకురావాలని చెప్పి ఇక మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. అమ్మా, నేను ఇలా పెళ్లి చేసుకున్నానని నీకు బాధగా ఉందా, నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది రాధ. లేదమ్మా, నీ మనసుకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ చేసుకునే ముందు ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది. మీ నాన్న జైల్లో ఉండగానే నీ పెళ్ళి జరిగిపోయింది. నీ కన్యాదానం చేసి ఆయన నీ పెళ్ళి దగ్గరుండి చెయ్యాలనుకున్నారు అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అలా పద్మమ్మ అనిన తర్వాత అప్పుడు ఇక రామచంద్రయ్య గారే నాకు కన్యాదానం చేశారమ్మా అని చెప్తూ ఉంటుంది. పోనీలే, ఇలాగైనా వాళ్ళ సమక్షంలో మీ పెళ్లి జరిగింది, మరి మీ అత్తగారింట్లో నిన్ను అందరూ కోడలుగా ఒప్పుకున్నారా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, అందరూ కూడా ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన వాళ్ళ అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, రేపే పెళ్ళానిగా నన్ను ఇవాళ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది రాధ అయితే. మరి ఆ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా, మన ఇంటికి వచ్చేసాయి అని పద్మ అంటూ ఉంటే, అక్కడే ఉండాలమ్మా తప్పదు అని చెప్తూ ఉంటుంది రాధ. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను అని ఇక రాధ అయితే వెళ్లే ముందు, నాన్న తప్పకుండా బయటికి వస్తాడమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి మాట ఇచ్చి వెళ్తుంది. ఇక రాధ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక వంటగదిలోకి వెళ్ళి కాఫీ అయితే చేస్తూ ఉంటుంది. ఆ కాఫీ చేసేటప్పుడు ప్రియ అయితే అక్కడికి వస్తుంది. చూసావా, ఎక్కడున్నా సరే నువ్వు టీ కాసుకోవడమే నీకు ఈ వంటగదే పరిమితం, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ కూడా విక్రమ్కి భార్యవి కాలేవో, కేవలం నేనే విక్రమ్ బావుని పెళ్లి చేసుకునేది, నువ్వు ఆ తాళి కట్టించుకున్నంత మాత్రాన మా బావకి భార్య అవ్వవు అని అంటూ ఉంటుంది. ప్రియ అయితే అలా అన్న తర్వాత అప్పుడే ఇక, చూడు, వేద మంత్రాల మధ్య ముహూర్తంలోనే మా పెళ్ళి జరిగింది, నువ్వేమీ ఇది ఉత్తిత్తి పెళ్ళి అనుకోకు, చూసావు కదా విక్రమ్ బాబు ఏం చేశారో, తనే హారతి ఇచ్చి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది రాధ. అప్పుడే ఇక ప్రియ అయితే, మా బావ తీసుకొచ్చినంత మాత్రాన నిన్ను భారీగా ఒప్పుకున్నాడు అనుకుంటున్నావా, అయినా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో అబ్బాయిల్ని వలవేసుకొని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకునే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. వీళ్ళ దగ్గర మొత్తం ఆస్తి లాగేసుకున్నాక వాళ్ళకి విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది అని అంటూ ఉంటుంది ప్రియ. నువ్వు కూడా అలాగే చేస్తావా, మా బావ ఆస్తి లాక్కొని మా బావ మీద మోజు తీరిపోయాక వదిలేసి ఇంకొకరిని వెతుక్కుంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రియ. ఆ మాట విని ఇక రాధ అయితే ప్రియ చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక దమయంతి వచ్చి, నా కూతుర్నే కొడతావా అని అంటూ ఉంటుంది. దమయంతి,
నీ కూతురు నోటి వెంట వచ్చిన మాట మీ నోటి వెంట వచ్చినా కూడా అలాగే కొడతాను అని షాక్ ఇస్తుంది రాధ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.